నిన్న ఏర్పడినటువంటి సుస్పష్టమైనటువంటి తీవ్ర అల్పపీడనము ఈ రోజు ఉదయం 5:30కే వాయుగుండంగా మారినది. అది పశ్చిమ దిశగా కదులుతూ అదే ప్రాంతంలో అయినటువంటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ రోజు కేంద్రీకృతమై ఉన్నది. ఇది వాయువ్య దిశగా ప్రయాణిస్తూ తీవ్ర వాయుగుండంగా రేపు ఉదయానికల్లా ఏర్పడే అవకాశం ఉన్నది. మరియు రేపటి కల్లా ఇది తుఫానుగా మారే అవకాశం ఉన్నది. ఇది రేపు సాయంత్రం కల్లా తుఫానుగా మారి ఆగ్నేయ మరియు దాని పరిసర ప్రాంతాలైనటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతున్నది. వాయువ్య దిశ మరియు ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ తీవ్ర తుఫానుగా 28వ తారీఖు కల్లా ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది మరియు అదే ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఆంధ్రప్రదేశ్ తీరమైనటువంటి కళింగపట్నం, మచిలీపట్నం మధ్యలో దాదాపు కాకినాడ ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. దీని ప్రభావం వల్ల, ఈ తుఫాను ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో భారీ వర్షాలు అయితే ఏమీ లేవు. తదుపరి రోజు అయినటువంటి 2వ రోజు అంటే రాగల 48 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నది. గాలులు అయితే మాత్రం ఈ రోజు రేపు గంటకి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్లు వేగంతో వీస్తున్నాయి సముద్రంలో గాలులు. 3వ రోజు నుంచి గాలులు వేగం పెరుగుతుంది. అది 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్లు. అది మరింత బలపడి గంటకి 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్లు. అదే గాలులు మెయింటైన్ అవుతుంటాయి తదుపరి రోజు కూడా. తర్వాత 28వ తారీఖు కల్లా గంటకి 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్లు. మరియు మరింత గాలులు వేగం పెరిగి పెనుగాలులు అయినటువంటి గంటకి 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్లు వేగంతో వీస్తుంటాయి. మంతా అనే పేరు నామకరణం చేయబడింది.